ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ జనాభాను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఘాటుగా విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ గణన సర్వే తప్పులు తడక ఉందని ఆరోపించారు. రాజకీయంగా విద్యాపరంగా బీసీలను అనగదొక్కే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పంతుందని ఆరోపించారు. బీసీ జనాభాను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు బీసీ జనాభా కంకణం కట్టుకుందని, బహుజనులందరూ కూడా ఏకదాటిపై నిలిచి కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించాలని సందర్భంగా జోగురామన్న పిలుపునిచ్చారు. మరో వార్తా విషయానికి వస్తే ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ట్రైబల్ ఫెస్టివల్ గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజశీష హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా గుస్సాడి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే జిల్లా కలెక్టర్ రాజశీష స్వయంగా గుస్సాడి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చే గిరిజనులు గుస్సాడి నృత్యాన్ని తమ సంస్కృతి సంప్రదాయానికి చిహ్నంగా భావిస్తారని, ఈ గుస్సాడి నృత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రం అక్రమ రేషన్ బియ్యం రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గత 2 రోజులుగా జిల్లాలో ప్రత్యేకంగా పోలీసులు చేపట్టిన టాస్క్ ఫోర్స్ దాడులలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు బయటపడ్డాయి. దాదాపు కేవలం 2 రైస్ మిల్లుల్లోనే దాదాపు 7 కోట్ల విలువ చేసే 3011 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడింది. అలాగే బైన్సాలోను అలాగే మహారాష్ట్రలోని ధర్మాబాద్లో కూడా గోదాం నీళ్ళలో పెద్ద ఎత్తున బియ్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రేషన్ దందాపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందాపై స్వయంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తిగా దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.